అమరావతి వేశ్యల రాజధాని అన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్. బాధ్యతాయుతమైన జర్నలిజం వృత్తిలో ఉన్నవారు టీవీ డిబేట్లో మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు ఎంఎస్కే ప్రసాద్. నేను రీసెంట్గా చూశాను, మరి ఒక డిబేట్లో అమరావతి గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ అశ్లీలంగా అసభ్యకరంగా మాట్లాడటం విన్నాను. నేను ఆగలేకపోయాను. నేను ఇక్కడే పుట్టాను, ఇదే మట్టిలో పుట్టాను, ఇదే ప్రాంతంలో ఉన్నాను, నా జీవితం అంతా కూడా ఇక్కడే కొనసాగింది. అట్లాంటిది మా తల్లి అవ్వచ్చు, మా చెల్లెలు అవ్వచ్చు, మా అక్కలు అవ్వచ్చు, పిన్నిలు అవ్వచ్చు, అత్తయ్యలు అవ్వచ్చు, అందరూ ఇంకా ఇక్కడే ఉన్నారు ఈ అమరావతి ప్రాంతంలోనే. ప్రతి పండగ కూడా అమరావతి అమరలింగేశ్వర స్వామి టెంపుల్ని మనం ఒక్కసారి విజిట్ చేసుకోవటం అనేది మాకు ఆనవాయితీ. అట్లాంటిది ఇంత పవిత్రమైన స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి గొప్ప గొప్ప మేధావులతో అందరు కలిసికట్టుగా ఆలోచించి ఈ అమరావతి క్యాపిటల్, ఇక్కడ అమరావతిలో క్యాపిటల్ అనేది అమరావతిలో నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అటు సౌత్ సైడ్ అయిన రాయలసీమ ప్రాంతానికి కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ వీళ్ళందరూ కూడా ఒక సెంటర్ ప్లేస్ ఉండాలని అని దీంతోపాటు గొప్ప గొప్ప ఎక్స్పర్ట్స్ అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని ఇక్కడ క్యాపిటల్ పెట్టడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ రాష్ట్రానికి ఇది ఎవరికి ఉపయోగపడబోతుంది? ఈ క్యాపిటల్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది వ్యక్తులకు ఉపయోగపడుతుందా, లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందా? సో అట్లాంటిది ఇంత గొప్ప పవిత్రమైన స్థానాన్ని అమరావతి గురించి, అక్కడున్న ఆడవాళ్ళ గురించి అశ్లీలంగా మాట్లాడటం మాత్రం నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను. ఇట్లాంటిది మరలా జరగకూడదు. ఇలాంటి డిబేట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ఇలాంటి డిబేట్స్ కనుక చేసిన వాళ్ళపైన లీగల్గా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని అయితే మాత్రం నేను ప్రగాఢంగా చెప్తున్నాను. ఇట్స్ నాట్